బ్రహ్మాండంగా ఉంది. ఓ 10 ఎకరాల మంద కాదనుకుంటే ఈ బంగ్లా మందే. శబాసు. గుడ్ మార్నింగ్. సూట్ కేస్ ప్లీజ్. ఏమన్నాడు? సూట్ కేసు మోస్తానంటున్నాడు. ఇవ్వద్దు. ఇలాగే మొత్తం అని చెప్పి ఎత్తుకెళ్ళిపోతారు. అమ్మా పోయిన ఏడాది కరణం గారి కోటలు పెట్టేమైంది? మొత్తాన్ని పట్టుకెళ్ళాడు. ఇంతవరకు పెట్టలేదు. అక్కలేదల్వా. గుడ్ మార్నింగ్ అంకల్. అంకులా పెంకులా ఎవడ్రా నువ్వు? నేను మావయ్య బుజ్జిగాడిని. చిన్నప్పుడు ఇంతుండేవాడిని. భుజాన్ని ఎత్తుకుని చీచి అని అడిచేవాడివి. చిన్నప్పుడు అందరూ అంతే ఉంటారు లేవో. ఏదో పల్లెటూరు కదా మోసం చేద్దామని చూస్తున్నామేమో. నీలో చాలా మందిని చూసాను. ఏంటది అంతా ఇక్కడ ఉన్నారేంటి? ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లాస్ రూమ్కి వెళ్ళండి. నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. వెళ్ళావు వెళ్ళండి. ఎవరు మీరు? ఏం కావాలి? ఈడెవడే గోసి మెడలో కట్టుకున్నాడు. ఏం కావాలి మీకు? ఇది కాలేజీయేనా? కాలేజీయే. కంప్యూటర్ కాలేజేనా? కంప్యూటర్ కాలేజీయేనమ్మా. మా సావిత్రి పిన్ని కూతురు ఇక్కడ చదువుతోంది. సావిత్ర మహానటి చచ్చిపోయింది కదా. పోయి నాగుల సౌతికి మా ఇంటికి వచ్చింది. గుమ్మడి పండులో ఉంది. ఎవరండి మీరు? ఏం కావాలి? మాకు ఈ కాలేజీ కావాలా? కాలేజ్ కాదు నాన్న, సీట్ కావాలి. ఒక్క సీట్ ఏం కర్మమ్మా. ఓ 25 ఎకరాల తోట అమ్మేసామంటే ఇట్టడి కాలేజీలు 10 కొంటావా? ఈ కాలేజీ అమ్మరయ్యా. ఎంతకీ నువ్వెవరివి? నేనా? ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ ని. మీకు సీట్ కావాలి కదా? అవును. లోపలికి రండి. వద్దమ్మా, లోపలికి రా అని చెప్పి తీసుకెళ్లి చాకు చూపించి మెడలో ఉన్న నగలు జేబులో ఉన్న డబ్బులు కొట్టేస్తారు. నమ్మడానికి లేదు. ఇందుకు మీకు సీట్ కావాలా అక్కర్లేదా? కావాలి. రా నాతోటి. రాము. అయితే గెట్ అవుట్. ఏమంటున్నాడే? మన ఇద్దరిని బయటికి వెళ్ళమంటున్నాడు నాన్న. ఎంత ధైర్యం దా నీకు? నీ అంతరం ఏంటి, నా అంతరం ఏంటి? నన్ను బయటికి పోమంటావా? ప్రిన్సిపల్ గారు, ఇక్కడ ఏం జరుగుతోందండి? జాజబాబు, సమయానికి వచ్చి నన్ను రక్షించావయ్యా. వాడు చెప్పింది నాకు అర్థం అవదు, నేను చెప్పింది వాడు అర్థం చేసుకోడు. ఆఫ్ఘనిస్తాను అమెరికా వార్లో ఉన్నాయ్యా. ఇక్కడ ఉండండి, నేను సర్ది చెబుతాను. మీకేం కావాలండి? సీట్ కావాలంటే. అబ్బా, మీరు లాడల్లా మధ్యలో అడ్డుపడకండి, నేను చెప్తాను కదా. మీకేం కావాలండి? సీట్ అమ్మా, లోపలికి రా మాట్లాడుకుందాం. వద్దు, ఈడు తోడు దొంగలాగే ఉన్నాడు. గొలుసులు జేబులు కొట్టేసేవాళ్ళగా. లోపల ఇంకెంతమంది ముఠా ఉన్నారు. మేము నేను అలాంటి వాడి కాదండి, నేను ఇక్కడ లెక్చరర్ని. అంటే అంటే పంతుల్ని. ఈయన ప్రిన్సిపాల్, అంటే పెద్ద పంతులు. కుమ్ములో పెట్టిన పచ్చడొంకాయలాగా ఆడున్నాడు. ఎండిపోయిన పొట్లకాయలా ఈడున్నాడు. ఈడు పొంతులేటి, ఆడు పెద్ద పొంతులేటి. ఇదిగో ఇదిగో అమ్మాయి, ఇదిగో ఈయన లెక్చరరు, నేను ప్రిన్సిపాల్ అని. కాదు కాదు కాదు, నేను లెక్చరరు, ఆయన ప్రిన్సిపాల్ అని వాళ్ళకి చెప్పమ్మా. అవును బాబాయ్, ఆయన ప్రిన్సిపల్ గారు, ఈయన లెక్చరర్ గారు. మనం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సూట్ కేసు చూడు. ఎప్పటికైనా నమ్ముతావా నేను లెక్చరర్ అని? నమ్ముతున్నాను కాబట్టి నీ చేతికి ఎత్తున్నాను. పెట్టట్రా. వస్తున్నానయ్యా. నువ్వేదో కాలేజీకి వెళ్తున్నావు, బాగా చదువుకొని కుటుంబాన్ని కాపాడతావనుకుంటే ఇలా బస్ స్టాప్ వెంట తిరిగి తన్నులు తినొచ్చావేమిట్రా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మా. అయితే నిన్నెందుకు కొట్టారా? అక్క, అది వాళ్ళేదో పొరపాటుగా. నాకంతా తెలుసురా. నేను కానీ అక్కడికి రాకపోతే నువ్వు ఈ పాటికి పోలీస్ స్టేషన్ లో ఉండేవాడివి. బస్సులంటే పడి నువ్వు చేసే పోకిరి పనేంటో అక్కడ తెలిసిండేది. హాయ్ హాయ్. యారా, నన్ను పొద్దున్న ఉమెన్స్ కాలేజ్ దగ్గర బస్ స్టాప్ రమ్మా. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? రే, పొజిషన్ అర్థం చేసుకో. ఏంట్రా పొజిషన్? పొద్దున్నే 10 గంటల అక్కడికి వచ్చి పొజిషన్ లో నుంచున్నాను తెలుసా? రేయ్, వాడు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటే మంచి ఫ్రెండ్ అనేవాడే నువ్వు బుద్ధి చెప్పాలి గానీ నువ్వు కూడా వాడితో పాటు తిరుగుతావట్రా? సిగ్గులేదు? యారా, వీళ్ళకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందా? అసలు మీ గ్యాంగ్ లో చేరే ఏం తెలియని మా తమ్ముడు ఇలా చెడిపాడు. గ్యాంగ్? అవునులే, మేమేమో ఫ్లైట్ లో హైజాక్ చేసి గ్యాంగ్, మీ ఓడేమో ప్యారెక్స్ తాకి గ్యాంగ్ కదా. మాతో తిరిగి మీ ఓడి టెర్రరిస్ట్ అయిపోయాడే. ఊరుకో అక్క, నేను ఇడికి చెప్తానే ఉన్నాను. ఈ సిటీలో ఒక అమ్మాయి ఫోటో, ఫోన్ నెంబరు, అడ్రస్ దొరికినా పట్టుకోవడం కష్టం రా అని. అసలు మేకప్ లేకుండా బయటకు వస్తే గుర్తుపట్టడం మరీ కష్టం రా అని చెప్పాను. వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడప్పుడు గుర్తుపట్టలేరంట. వీడికి ఇవన్నీ తెలుసు కూడా. ఈయన గారు ట్రైన్ లో ఒక అమ్మాయిని చూశాడంట. ఆవిడ గారు మేము ఎతికి పట్టుకోవాలంట. ఆవిడ గారి పేరు కూడా ఈడికి తెలదంట. ఎన్ని తెలివితేటలో. ఓహో, తమరు బెదర్ కదా, యాస్టీస్ గా వచ్చేసట్టున్నాయి. అమ్మాయి కోసం సేల్స్ మెన్ కూడా అయిపోయాడు. మేకప్ కిట్లు, మెడిమెక్స్ సోపులు, వాషింగ్ లోషన్లు, టాయిలెట్ డ్రెస్ లో ఇవన్నీ మెల్లో వేసుకుని ఇంటింటికి తిరుగుతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు. వాడిని బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి సమయానికి టీ ఇచ్చి చదివించండి.
మాకు తప్పుద్దా? మేము అమ్మాయి ఎక్కడున్నా సరే నెతికి తీసుకొచ్చి మీ ముందు నిలబడతాం. మీరే మీ చేతులతో వాళ్ళిద్దరు చేతులు కలపండి. మీకేమైనా పని ఉంటే చెప్పండి, మేము మా చేతులతో వాళ్ళిద్దరిని కలుపుతాం. అంతే కదమ్మా? నాకు తెలియకుండా ఇంత నాటకం నడుపుతున్నారా? రైట్ లో వాసిపోయింది. సిస్టర్, అమ్మేంటి చేతులు కలపమంటే చేయి చేసుకుంది? రేయ్, నువ్వు వాడి ఫ్రెండ్ వా బ్రోకర్ వా? ఎంత మా నాన్న బోకర్ అయితే మాత్రం నన్ను కూడా బోకర్ అంటారే. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? లెఫ్ట్ లో కూడా వాసిపోయిందిరా. ఒరే, నేను అనవసరమైన విషయాలు ఎక్కువ చెప్పానంటావా? కాదురా, నేను చాలా తెలివైనోడిని. మన ఇద్దరం ఆ బొమ్మాయి అమ్మాయి కోసం పిచ్చగాలి అసం వేసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టండి అమ్మ బదులు అమ్మ బొమ్మాయి అమ్మాయి ఉందా అమ్మ అని అన్నాం కదరా. అది చెప్పానా? ఇప్పుడు చెప్పావు కదరా. రే, ఏంట్రా కుటుంబం అంతా కలిసి కుమ్మెట్టున్నారు? గొప్ప ఫ్యామిలీ రా బాబు. అమ్మ చూస్తే రుబ్బురోలు, అక్క చూస్తే జీపురు పుల్ల, ఇవన్నీ సాలవనట్టు ఏదో ప్యాలెస్ కాపలా కట్టిన గజ్జకొక్కోటి. వచ్చేస్తున్నారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఆహా, ఈ ఎక్స్ట్రాలకేం తక్కువ లేదు. మర్యాద కక్కు. చెబరుకోయా, పరగడుపునే కక్కమంటావు. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. డోంట్ ప్లే విత్ సెట్. మర్యాదగా డబ్బు కక్కు. కక్కడానికి నా కడుపులో ఏమన్నా కెనరా బ్యాంక్ ఉందంటే ఇస్తా. ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పటికే 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే నీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి కారు పెట్రోల్ కి డ్రైవర్ బత్తాలకి లక్షల్లో ఖర్చు అయ్యి. పోనీ మార్నింగ్ వాక్ లో రండి, హెల్త్ కు మంచిది. మార్నింగ్ వాక్లు ఆయిల్ పుల్లింగ్లు సంగతి మాకు బాగా తెలుసు. మా 25 లక్షలు ఎప్పుడు ఇస్తావు చెప్పు? ఉన్నప్పుడు. ఎప్పుడు ఉంటుంది? డబ్బులు వచ్చినప్పుడు. అది ఎప్పుడు వస్తుంది? మా అబ్బాయికి పెళ్ళైనప్పుడు. మీ అబ్బాయి పెళ్లికి మా అప్పుకి లింక్ ఏంటయ్యా? లింక్ ఉందయ్యా. నీకు టాటా తెలుసా? టాటా తెలుసు. బాటా దాంతో కొడతా. టాటా అంటే ఆ టాటా కాదు, టాటా బిర్లా వాళ్ళు తెలుసా? అంత సీన్ లేదు. అదేం కాదు, ఆ టాటా నాకు బాగా తెలుసు. ఆ టాటాకి టయోటా అనే కూతురుంది తెలుసా? తెలియదు. అయితే ఏంటయ్యా? ఆ కూతుర్ని నా కొడుకు త్వరలోనే ప్రేమించబోతున్నాడు. ప్రేమిస్తే పెళ్ళవుతుంది, ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది. ఒకవేళ టాటా ఈ పెళ్లికి టాటా అంటే బిర్లా అనేవాడు ఇంకోడున్నాడు కదా. చాలా మంది ఉన్నారయ్యా క్యూలో. హర్షద్ మెహతా చెల్లెలు, విజయ్ అమృతరాజు మేనకోడలు, అమితాబ్ బచ్చన్ డాక్టర్. డోంట్ ప్లే విత్ సెట్. మేమేమైనా వెర్రి వెధవాలం అనుకున్నావా? ఏమన్నారు? మేమేమైనా వెర్రి వెధవాలం అనుకున్నావా? నీకేమన్నా డౌటా? కాకపోతే నాకు అప్పు ఎందుకు ఇస్తారయ్యా? క్యా బోలా? నాకీ బోలా. బోల్తుం బోల్తుం. కోట్లు ఖరీదు చేసి నా రత్నం కింద పడిపోయిందయ్యా. పోనీ అదన్న పోయి అందరం పంచుకుంటావా? రత్నం అంటే నా కుమార రత్నం. వాడో రత్నం, నువ్వు వజ్రం, మేమే ఇత్తడి. అంత కూడా కాదులే. లేకపోతే ఏంటయ్యా, అప్పిచ్చాం కదా అని అప్పర్ హ్యాండ్ అయిపోకండి. 1 నెల తర్వాత కనపడండి. ఇచ్చేస్తావా? ఎప్పుడు ఇస్తానో చెప్తా. యోకులు వేకు. నీకింకా 2 నెలలు టైం ఇస్తున్నాం. అప్పటికి ఇవ్వకపోతే మేం తీసుకోం. అబ్బా, అసలు కింద నిన్ను, వడ్డీ కింద నీ కొడుకుని వేసేస్తాం. ఆహా, అదండ్రా చల్రే. కళల్లో కనిపించింది ఒక చిన్నది, దాని కళ్ళల్లో కనరాని కైపు ఉన్నది. నా పేరు సుందరి. అందంగా ఉంది. నాకింకా పెళ్లి కాలేదు. పిల్ల పిల్ల పిల్ల, నాకు కాలేదు పెళ్లి. మరైతే చేసుకుంటావా? నీ మీద ఒట్టు. అయితే కట్టు తాళి బొట్టు. ఇక్కడ కుదరదు. నేను చెప్పినట్టుగా వింటే జాంబోతి కళ్యాణం లాగా మన ఇద్దరి పెళ్లి జామ్ జామ్ అంటూ జరిగిపోద్ది. మరైతే చెప్పు. ఉన్నోళ్ళకే ఉద్యోగాలు చేస్తుంటే మళ్ళీ నీకు సపరేట్ గా ఉద్యోగం అంటావా? ఉద్యోగాలు వెళ్ళు. ఎవరితోరా పోట్లాడుతున్నావు? ఎవరో తెలియదు నాన్న, పని కావాలంట. మన లేదో మున్సిపల్ ఆఫీస్ అయినట్టు. ఆ మాట చెప్పడం నువ్వెవరురా? ఆ మాట నేను చెప్పాలి. రే లరా, ఎవర్రా నువ్వు? పొట్ట చేత పట్టుకొని వచ్చాను కదండి, అలా వెళుతున్నానండి. మన ఇల్లు కనిపించిందండి, అంతేనండి. రా రా అని పిలిచింది, వచ్చేసానండి. నువ్వు వస్తే సరిపోయిందా? కన్న కొడుకు నాకే 1 రూపాయి చేతిలో పెడతానికి 7 మొహం పెడతాడు మా అబ్బా. ఇక నీకు జీతం ఏమిస్తాడు? ఆయన ఇవ్వక్కర్లేదు జీతం, నేను ఇస్తాను. ఏంటి నువ్వు ఇస్తావా? అవును, ఇంటి చాకరీ చేసుకోలేక చస్తున్నాను. మా అమ్మ ఏ పని చెప్పినా సరే ఒళ్ళు దాచుకోకుండా చేయాలి. చెప్పకుండానే చేస్తానండి. ఇక వంట పని అంటారా, నా చేతి వంట ఒక్కసారి రుచి చూస్తే చాలండి,
ఇక వదల బుద్ధే కాదండి. నాకు కావాల్సింది అదేరా. నువ్వు వెళ్ళి ఆ మూట వాడి గదిలో పెట్టి వంటింట్లోకి రా. ఏమేం పనులు చేయాలో అన్నీ చెప్తాను. ఒరే గణపతి, ఈ అబ్బాయిలో ఆడదానికి ఉండాల్సిన వగలు వయ్యారాలు కనిపిస్తున్నాయిరా. మరేనండి, నేను చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేసేవాడినండి. దాని ఫలితమేనండి. ఏమిటి, నువ్వు కూడా నాలాగే నాటకాలు ఆడేవాడివా? అంటే మీరు కూడా నాటకాలు ఆడతారా? అప్పుడప్పుడు ఆడతాడు మా అమ్మ దగ్గర. నువ్వు నోరు మూయిరా. వీడు పుట్టక మునుపు శ్రీకృష్ణుడు వేషం వేసేవాడిని. అందుట్లో ఒక్కడు ఉండేవాడు కాదు. అవును, నీ పేరేంటన్నావురా? సుందరమండి. మీరు ఏ పేరుతో పిలిచినా పలుకుతానండి. సరే, నువ్వు లోపల పద. అయ్యో, సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ సార్. ఐసీ. సార్ సార్, అదే మీరు ఇక్కడ కూర్చుంటారు? ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్స్ ఇక్కడే కూర్చోవాలి. అయితే మీరు ఇంటర్వ్యూకి వచ్చారన్నమాట. సంపేశారు పోండి. ఆ డ్రెస్ స్టైల్ చూసి మీరే మేనేజర్ అనుకున్నాను. నేను చిరుద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగిని. డిగ్రీ సొంతది, ఈ డ్రెస్ మాత్రం అదిది. ఇన్ఫాక్ట్ ఈ డ్రెస్ వేసుకోవడం నాకు ఇష్టం లేదనుకోండి, మా ఫ్రెండ్ బలవంతం చేస్తే కాదనలేకపోయాను. అవును, ఇంటర్వ్యూకి 100 సంఖ్యలో వస్తారనుకుంటే మన ఇద్దరం వచ్చేంటి? ఇంటర్వ్యూకి 100 సంఖ్యలో వస్తారు. ఆ ఉద్యోగం మనకి రాదని ఎవరికి వాళ్ళు అనుకుని ఎవరు వచ్చుండరు. ఏమంటారు? మీ లాజిక్ కాదనలేకపోతున్నాను. కాదనలేకపోవడం మీ నేచర్ అనుకుంటా. ఎస్ ఎస్. అదేంటోనండి, ఎవరైనా ఏమైనా అడిగితే కాదనలేకపోతున్నాను. అది మీ గ్రేట్నెస్. కానీ అంత నా వీక్నెస్ అంటారేంటి? మీ గ్రేట్నెస్ ఎవరైనా కుళ్ళిపోతులు అంటారు సార్ అన్నమాట. సార్, ఉన్నదొకటే ఉద్యోగం. ఇంటర్వ్యూకి ఇద్దరం వచ్చాం. మీ పర్సనాలిటీ, డ్రెస్ చూసి ఉద్యోగం మీకే ఇస్తారు. థ్యాంక్ యూ. కానీ సంవత్సరం నుంచి ఉద్యోగం లేక బాధపడుతున్నాను సార్. నాకు 3 ఏళ్ల నుంచి ఉద్యోగం లేదు. 3 ఏళ్ల నుంచి అంటే మీకు అలవాటైపోయి ఉంటుంది. అవును, అలవాటైపోయింది. ఎలాగో అలవాటైపోయింది కాబట్టి మీరు వెళ్ళిపోతే ఉద్యోగం నాకు వస్తుంది సార్. అమ్మో, నేను వెళ్ళను, నాకు ఉద్యోగం కావాలి. సార్, మా ఇంట్లో అన్ని సినిమా కష్టాలే సార్. సినిమా కష్టాలా అంటే? గుండె జబ్బు తండ్రి, ఆయాసం తల్లి, గుడ్డి చెల్లెలు, కుంటి తమ్ముడు, చెట్టు కింద కాపురం, గట్టు మీద భోజనం సార్. ఈ కష్టాలు ఏంటంటే నా గుండె తొలగిపోతుంది. అందుకే మీరు ఇంటర్వ్యూకి రాకపోతే ఉద్యోగం నాకు వస్తుంది సార్. ఏమంటారు? కాదలేకపోతున్నాను. ప్లీజ్ సార్, మేనేజర్ వచ్చినప్పుడు వెళ్ళిపోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, మరీ మొహాలు పెట్టిస్తున్నావు. నేను వెళ్తాను. ఆల్ ద బెస్ట్. మంచిది. నమస్తే. థ్యాంక్ యూ సార్. ఆహా సుందరి, ఇప్పుడు నిన్ను చూస్తుంటే కొబ్బరి ముక్కల కొరుకు తినాలనిపిస్తుంది. చాలే సరసాలు. మెళ్ళో పసుపు కొమ్ము కూడా కట్టకుండా ఇలా ఊరించి ఊరించి సందు దొరికినప్పుడల్లా నీ సరదాలు తీర్చుకుంటున్నావు. మన భాగవతం మీ అమ్మగారికి తెలిస్తే? మా అమ్మ ఊళ్ళో లేదుగా. మీ నాన్నన్నాడుగా. అదే నీ భయం. ఆయన చింతామణి నాటకానికి వెళ్ళాడు, మధ్యలో చచ్చినా రాడు. ప్రతి పద్యానికి వంశపారు కొట్టుకుంటూ మురిసిపోతుంటాడు. నువ్వు కాస్త మూటు మార్చుకుని ముఖానికి నవ్వు పురుగుకుంటే నేను నీతోటి అలిగితివా సఖియా, నీ వలిగిన చోటాళజాలా, అపరాధిని నే తలబంచి కాళ్ళు పట్టెదా, లలన చిరునవ్వు రూపి లాలింపగదవే, ముద్దు ముద్దు ముద్దుగా లాలింపగదవే. నువ్వు పక్కనుంటే దినమొక్క క్షణమే, నాకు దినమొక్క క్షణమే. రే గణపతి, నానా అప్పుడే చింతామణి నాటకం అయిపోయిందా? ఆ నాటక సంగతి అలా ఉంచు. ఇక్కడ జరుగుతుంది ఏమిటి? ఇది నాటకమే నాన్న. మరి ఈ అమ్మాయి ఎవరు? సుందరం. చెప్పాడుగా, చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేసేవాడని. శ్రీకృష్ణ దురాబాలంలో సత్యభామ పడకసిన ఎలా ఉంటుందో ప్రాక్టీస్ చేస్తున్నా నాన్న, అంతే. అలా చెప్పు. ఒరే, మా రోజుల్లో ఇలాంటి సత్యభామ తగిలితేనా అలా కాలుతో తన్నగానే అలిగితివా సఖి అని పద్యం పాడేవాడి. నేను పాడింది అదే నాన్న. పాడితే పాడే కానీ ఒరే, వీడు నిజంగా ఆడపిల్ల అయి ఉంటే నాకిచ్చి పెళ్లి చేసేవాడివా నాన్న? కాదురా, నేను పెళ్లి చేసుకుని రోజు ఈ సీన్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఈ విషయం అమ్మతో చెప్పనా? మరి అదే చెప్పకూడదు. మరి చెప్పకూడదంటే నువ్వు బయటకు వెళ్ళి తలిపేసుకో. వెళ్ళు, మేము సీన్ మధ్యలో ఉన్నాం, ప్రాక్టీస్ చేసుకుంటాం. వెళ్ళు.
ఇంక చచ్చినారాడు. బాత్రూమ్ కి వెళ్ళాలి, కొంచెం కంపెనీ ఇవ్వరా? అలా మా ఊర్లో అందరికి ఇలా కంపెనీ ఇచ్చా, నా యూత్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? నాలా స్నగ్గి వాడచ్చుగా. రండ్రా, ఫుట్బాల్ సెలక్షన్ ఉంది, వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. చచ్చా ఫుట్బాలా? అదో గేమ్, దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తాం. ఓ బాల్ ని 10 మంది ఇటు నుంచి అంతే, అటు నుంచి 10 మంది వచ్చి ఆపేస్తారు. ఆపేస్తాం ఏంట్రా సిరాగ్గానే? రూల్స్ మార్చుకోమని చాలా సార్లు చెప్పాను. ఒరే, మన జాతీయ క్రీడ హాకీ అని ఎవరికైనా తెలుసా? 5 నిమిషాల ముందే నాకు తెలిసింది. అది ఆడి చెప్తే నాకు తెలిసింది. ఎవరు రైతున్నావు? నాకంటే నల్లగొన్నాడు, ఎక్కడ చూసినట్టుంది. ఏమైనా మాట్లాడతావురా నువ్వు? జీతానికి వస్తావుగా, అప్పుడు తెలుస్తుంది ప్రిన్సిపల్ పవర్ ఏంటో. నేను రావడం మీకు ఇష్టం లేకపోతే మీరే మా ఇంటికి వచ్చామండి, మా ఫ్యామిలీ కలెక్ట్ చేసుకుంటారు. అసలు నీకెక్కడదరా ఫ్యామిలీ? సార్, నాకు ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ నేను మాత్రం బ్యాచిలర్ కాదు. అందరూ ఇదే డైలాగ్ కొడతారా? మై డియర్ బాయ్స్, వీడితో చేరితే మీ లైఫ్ కలర్ఫుల్ గా ఉండదు. కలర్ గురించి మీరు మాట్లాడకండి. రాను రాను నీ ముఖం చూస్తేనే చిరాకిస్తుంది. మీరు చెప్పారు, మేము చెప్పలేదు అంతే. లెట్ us కమ్ టు ద పాయింట్. శ్రీధర్, ఈ గ్రూప్ లో నువ్వు ఒక్కడవే బ్రిలియంట్ బాయ్. మన కాలేజీ టీం ప్రతి సంవత్సరం ఫుట్బాల్ మ్యాచ్ లో ఓడిపోతుంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? తెలుసు సార్. ప్రిన్సిపాల్ మార్చండి అంటే అన్నారా? ఇవిడు మీ సెటప్. మన కాలేజీకి ఓ మంచి కోచ్ కావాలని ఢిల్లీ నుంచి స్టూడెంట్ కమ్ కోచ్ ని స్పెషల్ గా అపాయింట్ చేశాను. అదిగో అటు చూడండి. ఇట్స్ అమేజింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈజ్ మిస్టర్ శ్రీధర్, సీనియర్ ప్లేయర్. హలో. చింపు, హలో. బబ్లు, సార్ నన్ను కూడా పరిచయం చేయండి సార్. వీడు ప్యూను, పేరు కపాలి. కపిలని మార్చుకున్నాడు. టీ కాఫీలు కావాలంటే తీసుకొస్తాడు. దట్ ఈస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ కపిల్. స్టిల్ బ్యాచిలర్. ఇన్ని పెళ్ళయింది, మీ వయసు ఉన్న పిల్ల కూడా ఉంది, స్కిన్ డిసీజ్ కూడా ఉంది. నేను వస్తానమ్మా, కానీ వీడితో మాత్రం చేరదు. యా. ఓకే, లెట్స్ గో ఫర్ ది ప్రాక్టీస్. నేను కూడా వస్తానండి. ఫుట్బాల్. యు నీకు ఆడటం వచ్చా? వచ్చా. ఏంటి అలా అడిగారు? ఓ 10 మంది బాల్ స్టైల్ గా తంతే ఇంకో 10 మంది దాన్ని అందంగా ఆపేస్తారు. ఆ పెనాల్టీ షాట్, సైడ్ కిక్, సిజర్స్, ఇట్స్ ఎ గ్రేట్ గేమ్. మెరడోనా తాతయ్య, మా తాతయ్య ఒకే గ్రౌండ్ లో ఆడేవారంటే ఆలోచించండి. యారా అదే మెరడోనా తాతయ్య ఆడి వెళ్ళిపోయిన తర్వాత మా తాతయ్య గ్రౌండ్ క్లీన్ చేసేవాడు. ఇప్పుడు ఆయన ఎందుకులేండి. ఓకే ఓకే, ప్యూను కదా, నువ్వు ఎలా ఆడతావు? ఓకే, బట్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని రండి, చిన్న టెస్ట్ పెట్టి చేర్చుకుంటాను. ఓకే బాయ్స్, కమ్ ఆన్, లెట్స్ గో అండ్ ప్లే. ఏడుకొండలవాడా, వెంకటేశు, గోవిందా, ఇంత సడన్ గా స్పోర్ట్స్ డ్రెస్ అంటే ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గా నేను ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను స్వామి? దయచేసి నాకు మంచి డ్రెస్ ఇచ్చి కాపాడవయ్యా. అచ్చి బాబోయ్, ఇదేంటి గోవిందా, నీ ఓన్ డ్రెస్ తో పాటు కలెక్షన్ బాక్స్ కూడా చేతికి ఇచ్చేసావు. దీని ఫుట్బాల్ అసోసియేషన్ ఒప్పుకోదయ్యా. దయచేసి నీ ఆటలాపి నా ఆటకో మంచి డ్రెస్ ఇవ్వయ్యా. గోవిందా, థ్యాంక్స్ గోవిందా. శ్రీమన్నారాయణ, కొత్త మేనేజర్ వస్తారని తెలుసు కదా, ఈ పూట కూడా లేట్ గా రావాలా? కొత్త మేనేజర్ నన్ను అడిగారా? అడగరా మరి. నువ్వు రాగానే వచ్చి కనబడమని ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి. కొత్త మేనేజర్ పెట్టి చివట్ల టిఫిన్ తినరా, ఇటుకెళ్ళి టీ తాగొచ్చు. సారీ కొత్త మేనేజర్ గారు, నేను లేట్ గా రాకూడదని ఎంతో ట్రై చేశాను. కానీ మా ఇంటి పక్క పోర్షన్లో స్టూవర్ట్పురం దొంగల్లాంటి రాక్షసి మూక ఒకటో చేరింది. వాళ్ళలో ఓ పిల్ల రాక్షసి ఏదో పెద్ద పుల్లలు పీకే పనున్నట్టు నీ బాత్రూమ్కి వెళ్తుంటే నన్ను నెట్టేసి బుడుంగుమని లోపలికి దూరింది అని లేడీ గారిదిలా ఒకటే పాటలు. ఎంతసేపటికి బయటికి రాదు. తోమి 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 ఏవి తోవిందో, ఉన్నదేమో ఇంత ఫేసు, ఇంత బాడీ. ఇంత ఫేసు ఇంత కాదు, ఇంత. ఏమిటి, నేను చీపుర్లో పుల్లలు పీకుతానా? నేను పాడతానా? ఆఫీస్ కి లేట్ గా రావడమే కాకుండా అడ్డమైన కూతలు కూస్తావా నువ్వు? నేను లేట్ గా వస్తాను కానండి, వర్క్ లో మాత్రం చాలా సిన్సియర్ అండి. మీరు కావాలంటే నా ఫైల్స్ అన్ని చూస్తారా? ఓ, మొత్తం ఫైల్స్ అన్ని తీసుకురా. ఏమైనా సరిగ్గా లేకపోవాలి, ఆఫీస్ లోంచి తీసి సైకిల్ స్టాండ్ లో వేస్తాను. అంతే అంతే మేనేజర్ గారు, అంతే. జలపాతం, వెళ్ళి శ్రీమన్నారాయణ ఫైల్స్ అన్ని తీసుకురా. చూడండి మేడం, బాగా చూడండి. ఈ ఏడాది నా వర్కింగ్ ఫైల్ ఎంత సిన్సియర్ గా, ఎంత పగడ్బందీగా, ఎంత ప్లాన్డ్ గా, ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలో, ఏ పాయింట్ తో ఎక్కడ కొట్టాలో అన్ని కరెక్ట్ గా నోట్ చేశాను. చూడండి మిస్టర్, చూసి చెప్తాను. చూడండి, మీరే నోరు తెరుస్తారు. మిస్టర్, ఏమిటిది?
అదే నేను అడుగుతున్నాను, ఏమిటిది? బ్రాసరీ కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ ప్రశ్న నేను అడగాలి. అది మీదే. ఆ వేళ పెట్టె మారింది కదా, అప్పటిది. ఏమిటో ఎవరి బ్రా ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. సర్ప్రైజ్ కదా. Shut up. ఇదేనా నీ పనితనం? ఇదేనా నీ సిన్సియారిటీ? సారీ మేడం, నేను అనుకున్నా, మీ మొహం చూడగానే అనుకున్నా నా టైం బాగాలేదని. ఈవేళ వారఫలాల్లో కూడా అదే రాశారు. ఏమని రాశారు? ఫైల్లో బ్రా దొరుకుతుందని రాశారా? బ్రాలు లంగాలు అంత క్లియర్ గా రాయలేదనుకోండి, కానీ డోంట్ టాక్. నువ్వు హనుమంతుడి వేషం వేసుకున్న మన్మథుడు అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఏం వర్ణించారు మేడం, మీరు తెలుగులో లిట్టా ఫట్టా. ఈ ఫైల్ చూడగానే నీ సిన్సియారిటీ ఏమిటో తెలుస్తోంది. మరొక్కసారి ఇలాంటి పొరపాటు జరిగిందంటే నీ ఉద్యోగం ఇక్కడ కాదు. తెలుసు మేడం, సైకిల్ స్టాండ్. వస్తా మేడం. నాదా ఏమో